జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యన అసలు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఈ ట్రంప్కే అర్థం కావడంలే. తనకు ఏదనిపిస్తే అది చేస్తున్నాడు. ఏమే ఆ హింసించే రాజు 23 పూలు కేసు అంటారు చూడు, ఆ మాదిరిగా ప్రపంచ దేశాలను పీడించుకొని తింటున్నాడు. ఒక్క భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలపైన కూడా విపరీతంగా పన్నులన్నీ కూడా విధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మన భారత్ పైన అకారణంగా 25% పన్నులన్నీ కూడా విధించాడు. పైగా భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా చూస్తా మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్తున్నా, ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉండేది సూడో సెక్యులర్ ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉండేటటువంటి కట్టర్ హిందూ ప్రభుత్వం, అందులోనూ దేశభక్తుల ప్రభుత్వం. బొచ్చు కూడా పేకలేరు. కూడా ఏం చేస్తావు? నీ దేశం ఎంత, నీ మార్కెట్ ఎంత, నీ బతుకు ఎంత అంటాలే. నువ్వు ఏం చేస్తావు మా మీద పగబట్టి? నువ్వు ఎంతసేపటికి ప్రేమగా భారతదేశాన్ని దగ్గర తీసుకోవాలి కానీ, నీకు అనుకూలంగా మలుచుకోవాలి కానీ, నువ్వు శత్రుత్వం అంటేనో, నువ్వు బెదిరిస్తేనో, నువ్వు హెచ్చరికలు జారీ చేస్తేనో బొచ్చు పేకగలుగుతావా? ఏం చేయగలుగుతావు అంటాలే. మీరెంత, మీ బతుకులు ఎంత? ఎవరు బెదిరిస్తారు? ఉండేది ఏమన్నా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారా? భారతదేశం ఉండేది మంచి వాళ్ళు పోయినారాడా ఏదా వెనక మలుకొని అర్థమవుతుందా? క్లింటన్ అట్టోడు భారతదేశాన్ని వాజ్పేయి గారు రూలింగ్లో ఉన్నప్పుడు బొచ్చు పేకలేకపోయినాడు. నువ్వెంత మెంటల్ ముండా కొడక, ఏం చేయగలుగుతావు నువ్వు అసలు అంటాలే. భారత్ తన మాట వినకుండా రష్యా నుంచి ముడి చమురును, అదేవిధంగా ఆయుధాలను కొనుగోలు చేస్తుందని భారత శాపనార్థాలు పెడతాడు. మా పక్క శాపనార్థాలు పెట్టే వాళ్ళు ఏమంటారో తెలిసినా? ఎందుకులే, బాగుండదు అది విషయం. అయితే ఈ క్రమంలోనే భారత్ను దెబ్బతీసే విధంగా, భారత్ను లొంగదీసే విధంగా కాదురా, యుద్ధం అనుకుంటున్నావంటరా. లొంగ తీసేదానికి సింహంరా ఉండేది. సింహాన్ని ఎవడైనా లొంగ తీయగలుగుతాడా? నీ వల్ల అవుతుందా? నీ చేతన అవుతుందా అంటాలే. లొంగ తీసే విధంగా తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కండగా నిలబడతాడు. ఎవడు? ఈ కంపు. పాకిస్తాన్ అంట ఒక అందమైన దేశం అంట. అబ్బా నిజమే, లపాకి మామూలు అందమైంది కాదు. తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఈ తీవ్రవాదులపైన పోరాటం చేస్తుందంట. ఈడు మళ్ళీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడతాడు. ఈడు ఈ కంపుగాడు. ఈడు అన్నో తింటాడో లేకపోతే ఇంకేమన్నా తింటాడో నాకైతే అర్థం కావడం. పైగా పాకిస్తాను అమెరికా చెప్పినట్టు నడుచుకుంటుందని, కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముడి చమురు నిక్షేపాలను అభివృద్ధి చేస్తామని, పాకిస్తాన్లో గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తామని, పాకిస్తాన్ను ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దామని చెప్పి పాకిస్తాన్కు మద్దతుగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. దేనికి? పాకిస్తాన్కు. వాళ్ళకి గతి లేదు, వాళ్ళకి మింగడానికి రొట్టి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండేదానికి కొంపలు రీతిలే. వాళ్ళు ఏమైనా వేస్తారు, ఏం చేయమన్నా వేస్తారు. నువ్వు కాబట్టి నువ్వు వాళ్ళ సపోర్ట్ చేస్తానంటావు. కానీ భారత్ అట్ట కాదు కదా. భారతదేశం ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉండాలి. త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటుంది. ఏది? అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ స్థానానికి చేరుకుంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తా, అమెరికాని ఎవడైనా నమ్ముతాడంటే ఎంత లంగా దేశం అది. ఇకపోతే చైనా విషయానికి పోదాం. మరి మునమోబి దేశం, జిత్తులు మారి నక్క. అసలు మాట ఇచ్చినంటే ఈ 2 దేశాలు అట్టటియే, మాట మీద ఏ మాత్రం కూడా నిలబడవు. అలాంటిది ఈ 2 దేశాలు ఎవరైనా కూడా నమ్ముతారా? కానీ భారతదేశం అట్ట కాదు. మాట ఇచ్చిందంటే మాటే నమ్మి ఏలా చెప్పిన దానికోసం ఏమైనా చేస్తారు. చివరికి మీకు అందరికీ కూడా తెలుసు, బంగ్లాదేశ్ తరఫున నిలబడి మనోళ్ళు ప్రాణత్యాగం చేసి మరి బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇప్పించారు. అది భారతదేశం అంటే. ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చారంటే ఇంకా మారేదే ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది భారతదేశం. దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రపంచ దేశాలను కూడా భారత్కు సపోర్ట్ చేస్తాయి. అతి త్వరలోనే మనం పానతోండంగానే చూస్తాం, ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా నిలబడుతుంది. అది ఆ రోజు మనకు వస్తుంది. కానీ మనం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు మనం సపోర్ట్ చేయాలి. ఈ దొంగముడా కొడుకులంతా కూడా లంగా మాటలన్నీ కూడా మాట్లాడతా, లత్కోరి మాటలు మాట్లాడతారయా. ఎవడు ఈ కంపుగాడు మాట్లాడే మాటలు, అవును నిజమే ఆయన అలా చెప్పాడు, కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, అమ్మా భారతదేశం సర్వనాశనం. ఎందుకులే కానీ దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించాయి మీ పార్టీలు. ఏంపీ కట్టలు భారతదేశం కంటే భారతదేశం తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి చైనా అభివృద్ధిలో దూసుకుపోతా ఉంటే చెక్క కొట్టుకుంటా ఉన్నారు. చెక్క అర్థమవుతుంది. ఏంపీ కట్టలు కట్టారని ఈరోజు మీరు సిగ్గన లేకుండా మాట్లాడేదానికి మీకు అసలు సిగ్గు లజ్జ ఏండా అంటాలే మీరు మాట్లాడేదానికి. అంటే ఈ కంపు చేసేది ఏం తెలిసిన, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాగతాలకు, తీవ్రవాదానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నాడు అనమాట. అంతేకాకుండా పాకిస్తాన్కు ఆయుధాలను అమ్ముతానని, పాకిస్తాన్లో ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాలను ఆధునీకరిస్తామని డొనాల్డ్ ట్రంప్ రకరకాల వ్యాఖ్యలు అయితే చేశాడు. అంటే పూర్తిగా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వైపు అయితే నిలబడినాడు.
ఈ లంగా ముండాకుడికి మనం సపోర్ట్ చేసినాం. ఓయమ్మ వీడు భారతదేశం అంటే పెద్ద అభిమానంగా ఉన్నాడు, అబ్బా హిందువులు అంటే మామూలు అభిమానం చూపించడం లేదని మనం అనుకున్నాం. కానీ డెకాయిట్ ఎందుకులే ఈయన్నే నిజంగా మన భారతీయులంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఒకడు ఎవడైనా మన మీద అభిమానం చూపిస్తే గుడ్డిగా మన వాళ్ళు నమ్మేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ దొంగ ముండాకుడు చూడండి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ నువ్వు ఆయుధాలు ఇస్తావు, వాళ్ళకు డబ్బులు ఇస్తావు, అన్నీ చేస్తావు. వాళ్ళు ఎవరి మీద ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఎవరు ఉంటారు? ప్రపంచంలోనే భారతదేశం ఉంటుంది. అంటే నువ్వేం చేద్దామని భారతదేశాన్ని టార్గెట్ చేస్తావా? ఇప్పుడు చైనా మన ఆపరేషన్ సింధు టైంలో ఎట్లయితే సపోర్ట్ చేసిందో, టర్కీ ఎట్లయితే సపోర్ట్ చేసిందో నువ్వు అదే విధంగా సపోర్ట్ చేసావంటే రే ఫాల్తో ముండా కొడక, నువ్వు కూడా భారతదేశానికి శత్రువు అవుతావురా. భారతదేశానికి నువ్వు శత్రువులా మారి బొచ్చు కూడా పీకలేవు. బొచ్చు కూడా పీకలేవు. ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకు అన్నిటికీ కూడా సీఈఓలుగా భారతీయులు ఉన్నారు. భారతీయుల మీద ఆధారపడి సగం అమెరికా బతుకుతుంది. మీరు భారతదేశం మీద కక్ష కడతారా? ఏం చేయగలుగుతారు? ఏం పీకగలుగుతారు అంటాలే. సరే, ఇక ఈ అమెరికా ఏం చేస్తుందంటే తమ మిత్ర దేశాలను కూడా పాకిస్తాన్కే సపోర్ట్ చేయమని ఒత్తిడి చేసాగింది. సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా మిత్రదేశమైనటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు భారత్ వైపు మొగ్గు చూపింది. ఆస్ట్రేలియా అమెరికాకు అత్యంత మిత్రదేశం అనమాట. పైగా అమెరికా ఫ్రంట్ లైన్ కంట్రీస్లో ఈ ఆస్ట్రేలియా కూడా ఉన్నది. అయినప్పటికీ ఈ ఆస్ట్రేలియా ఈ డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా భారత్కు సపోర్ట్ చేసింది. భారత ఆస్ట్రేలియా దేశాల మధ్య సమగ్రమైనటువంటి అదేవిధంగా వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని చెప్పేసి ఈ రెండు దేశాలు ఇప్పుడు కాదు 5 సంవత్సరాల క్రితమే ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్యన ఈ ఒప్పందం జరిగి 5 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆస్ట్రేలియా ఉప ప్రధాని అయినటువంటి రిచర్డ్ మార్లెస్ మన భారతదేశ పర్యటనకు అయితే వచ్చాడు. ఈ సందర్భంగా ఈ రిచర్డ్ మార్లెస్ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి మన నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా భారత్ ఒక నమ్మకమైనటువంటి మిత్రదేశం, ఇప్పటి వరకు మరే దేశాన్ని కూడా భారత్ అయితే వెన్నుపోటు పొడిచిన దాఖలాలే లేవు. అందుకే మేము భారతదేశానికి పూర్తి మద్దతునైతే ప్రకటిస్తున్నాం. ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి సుస్థిరతల కోసం మేము ఇకపైన కూడా భారత్తో కలిసి పనిచేస్తాము. అంతేకాకుండా భారత్తో వ్యూహాత్మక సహకారాన్ని కూడా ఇచ్చిపుచ్చుకుంటాం. పెహల్గామ్ ఉగ్రదాడి సందర్భంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ను మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. పాకిస్తాన్ మద్దతుతో కొనసాగుతున్నటువంటి తీవ్రవాద కార్యకలాపాల నుంచి భారత్కు తమను తాము రక్షించుకునే హక్కు అయితే ఉండాలని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం. భారత్ చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితత్వంతో బాధ్యతాయుతంగా ఉద్రిక్తతలు చేపట్టకుండా బాధ్యతాయుతంగా నిర్వహించేది. అందుకు మేము భారత్నైతే అభినందిస్తున్నాం. అందుకే చెప్తున్నా, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ సీమాంతర తీవ్రవాదం విషయంలో భారత్ చేస్తున్నటువంటి పోరాటానికి మా ఆస్ట్రేలియా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇకపైన భారతదేశ రక్షణ రంగం అభివృద్ధికి అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి మేము శక్తి వంచన లేకుండా సాయం చేస్తాం. ఈ విషయంలో మమ్మల్ని మరే శక్తి కూడా అడ్డుకోలేదంటూ ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్కు కర్రు గాల్చి వాత పెట్టాడంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నాం ఒక మాట. ఇప్పుడు కెనడా ప్రధాని వాడు ఉన్నాడు, అంతకుముందు ఎవడు జస్టిన్ ట్రూడో ఇదే విధంగా మన దేశానికి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడినాడు. ఏమైనాడు? ఇంకొకటి వాడు మిజ్జు ఎవడు మాల్దీవ్స్ వాడు నోటుకు వచ్చేట్టు మాట్లాడినాడు. రకరకాల కామెంట్లన్నీ చేశారు, ఇష్ట ప్రకారం బిహేవ్ చేశారు. ఇండియా అవుట్ అన్నాడు. ఏమైనారు? కాళ్ళ బేరానికి వచ్చారు. ఈ అమెరికా వాడు బతుకుడు అంతే. భారతదేశాన్ని కాదన్నోడు మోడీని ఢీకొట్టినోడు ఎవడు నిలబడలేడు. ఖచ్చితంగా అందరూ కూడా ఫసక్ అయిపోయినారు. అది విషయం అయితే మామూలుగా ఉండదు. అది మన దేశం యొక్క పవరు. మన దేశాన్ని ప్రేమించాడు ఎవడు కూడా వీలైతే స్నేహంతో చేయి చాపుతాడు, కానీ ఒకడికి భయపడిపోయి చెయ్యి చాచాడు. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.